అన్న ప్రైజ్ అన్న ప్రైజ్ ద లార్డ్. బెన్ని గారు, ప్రైజ్ ద లార్డ్. అన్న ప్రైజ్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ జనార్దన్ సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ జనార్దన్. ప్రైజ్ ద సార్ లార్డ్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ చెప్పనా ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ ఫిలిప్ గారు. ప్రైజ్ ద లార్డ్ ఫిలిప్ గారు. ప్రైజ్ ద లార్డ్. వందనాలు సార్, వందనాలు సార్. ప్రైజ్ లార్డ్ అన్న పిల్లిపన. వందనాలన్నా. బెన్ని సార్ వందనాలు సార్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు నామమున వందనాలు. ప్రైజ్ లార్డ్ సమయంలో మనం ప్రారంభ ప్రార్థన జనార్దన్ ప్రార్థన స్థుతులతో సార్ మీరు చేయండి సార్, మీరు చేయండి సార్. అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడ, మా ప్రియ ప్రభువ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి, సకల యుగములలో రాజు అయిన దేవ, మీ నామం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మరి ఒక నూతన దినం మాకు అనుగ్రహించారు. మీ పాదశనిలో మీ బిళ్ళగా స్తుతి ఆరాధనలో మేము కలుసుకోవడానికి కృపనిచ్చారు. ప్రార్థకాల సమయంలో ప్రభువా, గొప్ప దేవా మీకు వందనాలు, మహిమగల రాజా మీకు వందనాలు, మహిమోన్నతుడా మీకు వందనాలు. మీ ఘనమైన నామం బట్టి స్తోత్రాలు, మీ పరిశుద్ధమైన నామం బట్టి స్తోత్రాలు. మీ నామము ఉన్నతమైనది, మీ నామము పరిశుద్ధమైనది. మీ నామం బట్టి తండ్రి కొనియాడుతున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి ఎంత గొప్ప దేవుడు అవుతుంది, ఎంత కరుణగల దేవుడు అవుతుంది. ఇశ్రాయేలుతో సహపౌరత్వాన్ని మాకు ఇచ్చారు. మా ఎడల మీరు చేసినటువంటి శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉచితంగా మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. దేవా మీకే వందనాలు, స్తోత్రాలనైనా, మహిమోన్నతుడా మీకే స్తోత్రాలనైనా. మాకు జీవాధారం మీరు తండ్రి, మా ఊపిరి మీరు తండ్రి. ప్రభువా, జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో మనం ఏర్పరచుకున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా నైనా తండ్రి, నైనా సమస్తమును మాట చేత కలిగించిన దేవా మీకు వందనాలు తండ్రి. నైనా మరి మట్టి తీసుకొని నైనా మానవుని నిర్మించి మీ జీవవాయువు ఊది నైనా నరుడిని నైనా జీవాత్మను చేసిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభు ఆశ్చర్యకరుడా మీకు వందనాలు, ఆలోచనకర్త మీకు వందనాలు, బలవంతుడైన దేవా మీకు వందనాలు, నిత్యుడగు తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమగల రాజా మీకే స్తోత్రాలనైనా తండ్రి. ఈ సన్నిధిలో ఉన్నాం తండ్రి, మాకు ప్రతి ఉదయము మీరు వాక్యంతో నైనా తండ్రి దర్శిస్తున్నారు. మాకు కావాల్సిన జీవాహారాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు. ప్రభువా, మేము నైనా తండ్రి ఆహారం మీ వాక్యమును తండ్రి నైనా సమకూర్చుకొని మా హృదయాలను నింపుకొని మా బలపరుస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలనైనా తండ్రి. ఎంత గొప్ప దేవుడు, ఎంత కరుణగల దేవుడు తండ్రి. కృపామయుడా మీకే వందనాలు, స్తోత్రాలనైనా తండ్రి. మీ ఆశ్చర్యమైన కార్యాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మా అందరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, ప్రతి ఉదయంనైనా ఈ విధంగానైనా తండ్రి క్రమంగా తండ్రి ప్రభా మేము సన్నిధికి రాగలటని కృపణిస్తున్నందుకు వందనాలు తండ్రి. అందరైతే ఇంకా మా ప్రియులనైనా తండ్రి ఈ విధంగా కలుసుకొని ఆత్మీయంగా మేలు పొందడానికి మీరు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రభా, ఈ దినం మరి నైనా మీ వాక్య వెలుగులో మనల్ని నింపండి, బలపరచండి, సహాయం దయచేయమని వేడుకుంటూ మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తండ్రి, మా స్తుతి ఆరాధన మీ సన్నిధిలోనైనా పాద సన్నిధిలో పెట్టి మీరు చేసిన మేలను ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, మీరు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మాకు ఎన్నో మేలులు మీరు చేశారు. మీరు చేసిన ఉపకారాలను నేను మరొక కృతజ్ఞత కలిగి మీ సన్నిధిలో సాగిలపడుతూ తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఏమిచ్చినా మీరు నన్ను తీర్చుకోలేమని విరిగి నలిగిన హృదయంతో మా స్తుతి ఆరాధన
మా ప్రభుని మా రక్షకుడిని యేసుక్రీస్తున్నాము స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి అమ్మా నిస్సి ఒక పాట పాడమ్మా. సరే మా. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో, గాఢాంధకారములో కన్నీటి లోయలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినంద శుద్ధాత్మను సగితివి, సంపూర్ణ సిద్ధినంద శుద్ధాత్మను సగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో అనుశోధనలు రాగా, సియోను మార్గములో అనుశోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము,
స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, ఆడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ సమయంలో బ్రదర్ సురేష్ బ్రదర్ చదువుతారు 13వ అధ్యాయం. అందరి ప్రజలు సార్ 2 కొరింథీ 13. ఈ మూడోసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడను. నేను మునుపు చెప్పి తిని, నేనిప్పుడు మీ యొద్ద లేకున్నాను. రెండవసారి మీ యొద్దన్నట్లుగానే మునుపటి నుండి పాపం చేయుచుండిన వారికి, మిగిలిన వారికి అందరికీ ముందుగా తెలియజేయడమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తివంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్లు కనబడవలెనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయలేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తము అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యము కనపరుచుకున్నట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు రాయిచున్నాను. ఇదిగో సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గల వారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండడం. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడై ఉండును గాక. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనము 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని వచనం వింటూ వెళ్తున్నాం. మరి సమయంలో మరి వాక్య నిమిత్తమై బ్రదర్ జనార్దన్ బ్రదర్
క్లుప్తంగా వాక్యం ప్రార్థిస్తారు. ఆ తర్వాత మన వాక్యంలోకి వెళ్తాం. దైవజనులు మన మధ్యలో ఉన్నారు, ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం సార్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడవైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ఆయన. గొప్ప దేవుడు, గొప్ప తండ్రినైనా గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా. అందరి బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం ఆయన. మరి యొక్క దినమును ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ప్రభా, ఈ దినాన ప్రభా నీ వాక్య దానంలోకి వెలుచుండగా ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించుకోండి ప్రభా. నీ దాసుని ద్వారా మేము మాట్లాడే మాటలను గ్రహించుకుని ప్రభా మేము జీవించడం మీరు కృప చూపమని, నీలో మమ్మల్ని నడిపింపచేయమని నీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిన్ను అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులకు అందిస్తున్నాను. సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, దయ, మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన హృదయాలను ఆయన జీవంతో నింపుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరి మనం సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు మనం ధ్యానం చేశాము. నిన్నటి దినానైతే ఇజ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయులకు జరిగినటువంటి యుద్ధము, దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి విజయము, ఆ విజయమునకు గుర్తుగా సమూయేలు ఒక పెద్ద రాయిని నిలబెట్టాడు. దానికి ఎబెనెజరు అని పేరు పెట్టడం జరిగింది. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. ఇంతవరకు దేవుడు మనకు సహాయము చేసెను అంటే ఈ స్థలము వరకు దేవుడు మనకు సహాయము చేసెను. అయితే దానిని ఈ సమయము వరకు, ఇప్పటి వరకు దేవుడు మనకు సహాయము చేసెను అని కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే నిన్నటి దినాన మనం చేసినటువంటి ఆ ధ్యానంలో గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ క్రిందకు రావడము, దాని ప్రాముఖ్యతను గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాము. ప్రతి ఒక్కరూ కూడా గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ కిందకు రావాలి మిత్రులారా. మనం నిర్గమాకాండంలో అదే చూసాము. అదేవిధంగా ఇక్కడ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయములో, ఈ మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయములో కూడా అదే మనం చూస్తున్నాం. అదే నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాము. బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం కూడా అదే. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన యొక్క రక్త ప్రోక్షణ క్రిందకు మనం రావాలి. ఆయనలోనే మనకు రక్షణ, నిజమైనటువంటి విజయము అనేది ఉంటుంది మిత్రులారా. మరి ఈ దినాన 7వ అధ్యాయంలో 13వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాము. 13 నుండి 17 వచనాల వరకు మనము ధ్యానం చేద్దాం. 13వ వచనం చదువుకుందాం. ఈలాగున ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇజ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఈ 13వ వచనంలో మనం గమనిస్తే ఈలాగున ఫిలిష్తీయులు
అణపబడిన వారై ఇజ్రాయేలు సరిహద్దులోనికి తిరిగిరాగా ఆగిపోయిరి. అంటే అంతకు ముందు ఏం జరుగుతుంది? ఫిలిష్తీయులు ఇజ్రాయేలు ప్రజల సరిహద్దులలోనికి, అంటే ఆ సరిహద్దులు దాటి వస్తూ ఉండేవాళ్ళు. ఇజ్రాయేలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఈ విజయం తరువాత ఇక ఫిలిష్తీయులు ఇజ్రాయేలు ప్రజల యొక్క సరిహద్దులలోనికి రావడానికి ప్రయత్నం చేయల. వాళ్ళు ఆగిపోయారు. ఎందుకంటే వాళ్ళు అణచివేయబడ్డారు అన్నటువంటి విషయము ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తుంది. అయితే ఈ విజయము దేవుడే ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే దేవుడు మనకు తోడై ఉంటాడో, మనం ఎప్పుడైతే దేవునితో ఒక సరి అయినటువంటి సంబంధంలో ఉంటామో, అప్పుడు మన శత్రువుల పైన మనకు కలిగేటటువంటి విజయము అది ఒక శాశ్వతమైనటువంటి విజయంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ విక్టరీ దట్ లాస్ట్స్ పర్మనెంట్లీ. మిత్రులారా, రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తారు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు? చూడండి, లోకమంతా కూడా మన వైపున ఉండి దేవుడు గాని మన పక్షాన లేకపోతే మనము బలహీనులమే. లోకమంతా మన వైపునే ఉంది, లోకమంతా మనల్ని సపోర్ట్ చేస్తుంది. అయినా దేవుడు గాని మన పక్షాన లేకపోతే మనం బలహీనులమే. అదే గాని దేవుడు మన పక్షాన ఉండి లోకమంతా మనకు వ్యతిరేకంగా ఉండనియండి, ఏం పర్వాలేదు, మనమే బలవంతులు. చూడండి, దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో వాళ్ళు బలవంతులు. ఇక్కడ ఫిలిష్తీయులు ఎందుకు ఇజ్రాయేలు ప్రజల యొక్క సరిహద్దులలోనికి రావడం మానేశారు అని ఈ గ్రంథకర్త చాలా స్పెసిఫిక్గా రాశాడు. అంటే అంతకు ముందు ఈ ఫిలిష్తీయులు తరచుగా ఇజ్రాయేలు ప్రజల యొక్క సరిహద్దులలోనికి వచ్చేవాళ్ళు. వచ్చి ఏం చేస్తారు? వీళ్ళను బాధిస్తారు, వీళ్ళ పంటలను ధ్వంసం చేస్తారు, వీరిపైన తమ అధికారాన్ని ప్రదర్శిస్తారు. అయితే ఇప్పుడు దేవుడు ఇజ్రాయేలీయుల పక్షమున ఉన్నాడు కాబట్టి ఫిలిష్తీయుడు అణచివేయబడ్డారు. మిత్రులారా, కాబట్టి ఇక్కడ విజయ రహస్యము ఒకటే, దేవుడు మన పక్షాన ఉన్నాడా లేడా? దేవుడు మన పక్షాన ఉండాలి అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అదేవిధంగా 13వ వచనంలో ఆ 2వ లైన్ చూడండి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. అక్కడ ఏ విధంగా ఆ వాక్యం వ్రాయబడిందో గమనించండి. కేవలము యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను అని వ్రాయబడల. సమూయేలు ఉండిన దినములన్నిటను, ఆ మాటలు మనం గమనించాలి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. అంటే ఈ మాటల్లో సమూయేలు యొక్క ప్రాముఖ్యత, ఆయన రోల్ని ఎంఫసైజ్ చేయడం జరిగింది. మిత్రులారా, మనం కానీ ఈ న్యాయాధిపతుల గురించి ఒకసారి ఆలోచన చేస్తే, ఇజ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి న్యాయాధిపతులు అందరూ, దాదాపుగా అందరూ, వాళ్ళందరూ కూడా మిలిటరీ మెన్, అంటే యుద్ధం చేయగలిగినటువంటి వారు, యుద్ధ భూమిలోనికి వెళ్ళి పోరాటం చేయగలిగినటువంటి వారు. మనం
మీరు ఓత్నియేలు గురించి ఆలోచన చేయండి, యహూదు గురించి, షామ్గర్ గురించి, గిద్యోను గురించి, తోలా గురించి, యెఫ్తా గురించి, సంసోను గురించి, వీళ్ళ గురించి మనం ఆల్రెడీ స్టడీ చేశాము. వీళ్ళందరూ యుద్ధం చేయగలిగినటువంటి వారు. దేవర్ ఆల్ మిలిటరీ పీపుల్, మిలిటరీ మెన్. కానీ సమూయేలు యుద్ధం చేసేవాడు కాదు. యుద్ధ భూమిలోనికి వెళ్ళి కత్తి పట్టుకొని యుద్ధం చేసేటువంటి వ్యక్తి కాదు. కానీ సమూయేలు ప్రార్థనాపరుడు, యుద్ధాలను మోకాళ్లపైనే జయించగలిగినటువంటి వాడు. అది సమూయేలు యొక్క ప్రత్యేకత. అందుకని ఈ గ్రంథకర్త ఈ యొక్క వాక్యాన్ని రాయడంలో చాలా శ్రద్ధ వహించాడు. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. అంటే సమూయేలు తన మోకాళ్లపైనే యుద్ధాలను గెలుస్తూ ఉన్నాడు. దేవుడు సమూయేలు పక్షమున ఉన్నాడు. కాబట్టి సమూయేలు ప్రజలను ఒక ఆధ్యాత్మిక జీవితంలో నడిపిస్తున్నాడు. ప్రజలను దేవుని వైపుకు నడిపిస్తున్నాడు. వారి హృదయాలను దేవుని వైపునకు త్రిప్పుతున్నాడు. అది సమూయేలు చేస్తున్నటువంటి పని. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మిత్రులారా. మనము కూడా ప్రార్థనాపరుడుగా ఉండాలి. దేవునితో ఎప్పుడూ సమయం గడిపేవారుగా ఉండాలి. లోకం దృష్టిలో మనము మిలిటరీ మెన్ కాకపోవచ్చు. లోకము పోరాడే విధంగా మనము పోరాటం చేసేవాళ్ళము కాకపోవచ్చు. లోకం దృష్టిలో మనము బలహీనులుగా కనబడవచ్చు. ఏం పర్వాలేదు. అయితే దేవుడు గాని మన పక్షాన ఉంటే మనమే బలవంతులము. దేవునితో సరైన సంబంధంలో ఉండాలి. పాపాన్ని వదిలిపెట్టాలి. పవిత్రతను ప్రేమించాలి. దేవుని విధానాలను ప్రేమించాలి. ఇతరులను దేవుని వైపునకు నడిపించే వారిగా ఉండాలి. అది దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క విధానం. ఈ రకమైనటువంటి జీవితం సమూయేలులో ఉన్నది అని మనం గమనించవచ్చు మిత్రులారా. కాబట్టి 13వ వచనంలో ఈ 2 విషయాలను మనం గమనించవచ్చు. మరి 14వ వచనం చూడండి. మరియు ఫిలిష్తీయులు ఇజ్రాయేలుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇజ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకునున్న గ్రామములను, వాటి పొలములను ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇజ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. ఈ 14వ వచనంలో కూడా 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలున్నాయి. మొట్టమొదటిది వచ్చేసి, మరియు ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇజ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. వాట్ డు వి అండర్స్టాండ్? ఇజ్రాయేలు ప్రజలు ఏమేమైతే కోల్పోయారో వారి శత్రువులు ఏమేమైతే ఇజ్రాయేలు ప్రజల యొద్ద నుండి దోచుకొన్నారో అవన్నీ తిరిగి ఇజ్రాయేలు ప్రజలకు వచ్చేలా చేస్తున్నాడు దేవుడు. అంటే ఆయన ఇజ్రాయేలు ప్రజలను పునరుద్ధరిస్తున్నాడు. చూడండి మిత్రులారా, our God is a God of restoration. ఆయన పునరుద్ధరించే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఈ సత్యం మనకు చాలాసార్లు కనిపిస్తుంది. ఉదాహరణకి భక్తుడైనటువంటి యోబు గురించి ఆలోచన చేయండి. ప్రారంభంలో యోబు తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆస్తిపాస్తులను కూడా కోల్పోయాడు. కానీ తుదకు దేవుడు యోబుని పునరుద్ధరించాడు. తిరిగి తన ఆరోగ్యాన్ని యోబునకు అనుగ్రహించాడు, మరలా సంతానాన్ని అనుగ్రహించాడు. ఇక ఆస్తిపాస్తులైతే ఆయన కోల్పోయిన దానికి ఇంకా 2 ఇచ్చి దీవించాడు. సో వాట్ డు వి అండర్స్టాండ్? అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఆయన పునరుద్ధరించే దేవుడు. మనము దేవునిని ఆశ్రయించినప్పుడు ఇది జరుగుతుంది. దేవునికి దూరంగా ఉంటే నష్టపోవడమే.
మిత్రులారా, మనం చాలాసార్లు దేవునికి దూరంగా ఉండి మన సొంత మార్గాలలో పరుగెత్తి మనం కోరుకునేటువంటి విగ్రహాలను మన జీవితంలో పెట్టుకొని మనం నష్టపోతామే కానీ మనం ఏమీ సాధించలేం. ఉదాహరణకు, ఎందుకు ఈ ఇజ్రాయేలు ప్రజలు ఆ దాగోను కాదు, బయలుదేవతను లేకపోతే అష్టారోతు దేవతలను ఆశ్రయిస్తున్నారు? ఇజ్రాయేలు ప్రజల దృష్టికి వాళ్ళ శత్రువులు, వాళ్ళ దేవతలు, వాళ్ళ దేవుళ్ళు చాలా ఆకర్షణీయంగా కనిపించారు. పంటలపైన దేవుడు అన్నారు, ధాన్యాలపైన దేవుడు అన్నారు, సంతానాభివృద్ధి అన్నారు. అంటే వీరి కోరికలకు తగినట్టుగా ఈ దేవతలు, ఈ దేవుళ్ళైతే మనకు బాగా సరిపోతారా? మన కోరికలకు తగినట్టుగా మనం బ్రతకొచ్చు, మన ఇష్టారాజ్యంగా మనం బ్రతకొచ్చు అనుకున్నారు. కాబట్టే వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆ కనానీయుల యొక్క ఆ దేవతలను, దేవుళ్ళను ఆశ్రయించేవారు, నిజ దేవుడిని వదిలిపెట్టేవారు. ఎందుకంటే ఈ నిజ దేవుడు పవిత్రమైన దేవుడు. ఎలా పడితే అలా బ్రతకనివ్వడు, అందరినీ ప్రేమించమంటున్నాడు, వ్యభిచారం చేయొద్దంటున్నాడు, జారత్వం చేయొద్దంటున్నాడు, అన్యాయం చేయొద్దంటున్నాడు. ఇటువంటి దేవుడు మనకొద్దు. ఎందుకంటే మన సుఖాలు, మన కోరికలు, మన శరీర కోరికలు నెరవేర్చుకునే విధంగా మనకు దేవుళ్ళు ఉంటే మంచిది కదా. కాబట్టే ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడూ వారి చుట్టుప్రక్కలనున్నటువంటి ఆ కనాను దేవతలను, దేవుళ్లను అనుసరించేవారు మిత్రులారా. కానీ చూడండి, దాని వలన ఏం జరిగింది? వాళ్ళు నష్టపోయారు. వాళ్ళ పట్టణాలు ధ్వంసం చేయబడ్డాయి. వారి శత్రువుల యొక్క డామినేషన్లో వీరు ఉండవలసి వచ్చింది. కానీ సమూయేలు ఇజ్రాయేలు ప్రజల హృదయములను దేవుని వైపునకు తిప్పి దేవునితో ఒక సత్సంబంధములోనికి వారిని నడిపించాడు. ఇప్పుడు దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి వారు కోల్పోయిన ప్రతి దానిని కూడా దేవుడు పునరుద్ధరించాడు. మిత్రుడారా, ఈ సత్యాన్ని మనం గమనించాలి. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఇదే విషయాన్ని ఆయన యోవేలు ప్రవక్త ద్వారా కూడా చెప్తాడు. మీరు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చదివితే, మిడతల దండులకు మీ పంటలను కోల్పోయినటువంటి ఆ సంవత్సరాలను తిరిగి నేను ఇస్తాను. అంటే ఈ మిడతల దండులు దాడి చేసి మీ పంటలను తినివేశాయి కదా. మీరు ఏమేమైతే కోల్పోయారో అదంతా నేను తిరిగి మీకు పునరుద్ధరిస్తాను అని దేవుడు ఒక ప్రవక్త ద్వారా పలికాడు మిత్రులారా. కాబట్టి ఇది మనకొక మంచి పాఠం. మనం కూడా మన జీవితాల్లో ఏమేమి కోల్పోయామో అవన్నీ కూడా తిరిగి పొందుకోవాలి అంటే, నష్టపోయినటువంటి వాటిని పొందుకోవాలి అంటే మొట్టమొదట మనము దేవుని వైపు తిరగాలి మిత్రులారా. కాబట్టి 14వ వచనంలో ఇదొక మంచి పాఠం మనకి. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. అయితే దేవుడు మన పక్షాన ఉండాలి, అప్పుడు ఆ రెస్టోరేషన్ మనము అనుభవించగలము. ఈ 14వ వచనంలో 2వ భాగం చూడండి. మరియు ఇజ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇజ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. అమోరీయులు ఎవరో తెలుసా? మీరు గాని మోషే జీవించినటువంటి ఆ కాలము, తర్వాత యెహోషువ తన కాలములో తాను చేసిన యుద్ధాలు, ఆ యుద్ధాలు మ్యాక్సిమంగా జరిగింది అమోరీయులతోటే. ఉదాహరణకు మోషే సమయంలో ఆయన చేసిన యుద్ధాలు హెష్బోను రాజు అయినటువంటి సీహోనుతోటి, బాషాను రాజు అయినటువంటి ఆ ఓగుతో చేసిన యుద్ధాలు. ఎవరు ఆ రాజులు? ఆ సీహోను ఎవరు? ఆ ఓగు ఎవరు? ఆ దేశాలు అమోరీయుల దేశాలు, వాళ్ళు అమోరీయుల రాజులు. ఆ తర్వాత యెహోషువ కాలాన్ని ఆలోచించండి. యెహోషువ ఈ యెరూషలేము పట్టణాన్ని కానీ, లేకపోతే హెబ్రోనును కానీ, లాకీషును కానీ, ఎగ్లోనును కానీ, యార్ముతును కానీ, ఈ పట్టణాలన్నీ అమోరీయుల పట్టణాలే. వీరితో యుద్ధాలు చేసినట్టు మనకు ఉంది యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో. అమోరీయులు ఒక భయంకరమైనటువంటి తెగ, యుద్ధాన్ని ప్రేమించే తెగ, విపరీతమైనటువంటి యుద్ధ స్వభావం కలిగినటువంటి వారు.
ఇజ్రాయేలు ప్రజలకి వారికి చాలా యుద్ధాలు జరిగాయి. కానీ చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట, మరి ఈ రకమైనటువంటి మాట బైబిల్లో ఇంకా ఎక్కడైనా ఉన్నదో లేదో నాకైతే తెలియదు, నాకైతే ఎక్కడ గుర్తుకు రావడం లేదు. ఇజ్రాయేలులకు అమోరీయులకు సమాధానము కలిగెను. చూసారా, మన శత్రువులతో కూడా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. అందుకని సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది: ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. మన శత్రువులు సహా మనకు మిత్రులుగా అవుతారు. ఎప్పుడవుతారు? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. మిత్రులారా, సమూయేలు యొక్క ప్రవర్తన యెహోవా దేవునికి ప్రీతికరముగా ఉన్నది. ఈ సమూయేలు ఇజ్రాయేలీయుల ప్రజలందరి ప్రవర్తనను కూడాను దేవునికి ప్రీతికరమగునట్టుగా తాను శ్రమిస్తూ వచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే నిజమైనటువంటి ఒక లీడర్ ఎలా ఉండాలి అన్నటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ 14వ వచనంలో 2 సత్యాలున్నాయి. ఆర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. మనము కోల్పోయినటువంటి వాటిని తిరిగి పునరుద్ధరించువాడు మన దేవుడు. రెండవ విషయం ఏంటంటే మన శత్రువులను సహా మనకు మిత్రుడుగా చేయువాడు. మన శత్రువులతో సహా మనకు సమాధానమును ఏర్పరచగలిగినటువంటి వాడు మన దేవుడు. మిత్రులారా, ఆ తర్వాత 15వ వచనం చూడండి. సమూయేలు తాను బ్రతికిన దినములన్నయు ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నయు కొద్ది దినాలే కాదు, ఏదో కేవలము బాల్యంలో కాదు, లేకపోతే యవ్వనంలో కాదు, తాను బ్రతికిన దినములన్నయు ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏ లైఫ్ ఆఫ్ ఫెయిత్ఫుల్ సర్వీస్. అతని జీవిత కాలమంతా కూడా ఒక మంచి సేవ, విశ్వసనీయమైన సేవను దేవునికి చేశాడు కాబట్టే అతడు ఇజ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. మీరు ఇతర న్యాయాధిపతుల గురించి ఆలోచన చేయండి. ఉదాహరణకు గిద్యోను గురించి ఆలోచించండి. గిద్యోను ఆ మిద్యానీయుల పైన, అమాలేకీయుల పైన మంచి విజయాన్ని ఇచ్చాడు. కానీ తర్వాత ఏం చేశాడు? ఒక ఏఫోదును చేశాడు. ఆ ఏఫోదే ఒక విగ్రహంగా మారిపోయింది ఇజ్రాయేలు ప్రజలకు. ఆయన ఒక ఏఫోదును చేసి ఓఫ్రా అనేటువంటి పట్టణంలో పెట్టాడు. ప్రజలు ఇంకా దాన్ని అనుసరించి దాన్నే ఒక విగ్రహంగా చేసుకున్నారు. అందుకనే అక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన గిద్యోను చేసినటువంటి ఆ పని అతని కుటుంబం వారికి ఊరిగా మారిందంట. మంచిగా ప్రారంభించాడు, బట్ ద ఎండ్ వాజ్ నాట్ గుడ్. ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపు బాగాలేదు, దుఃఖకరమైనటువంటి ముగింపు. ఆ తర్వాత మీరు చూడండి, గిద్యోను కుమారులకు ఏం జరిగిందో. అందరూ చంపబడ్డారు. ఆ కుటుంబం సంపూర్ణంగా నాశనం, ధ్వంసం చేయబడింది. మిత్రులారా, ఎంత విచారకరమైనటువంటి విషయం. మీరు సంసోను గురించి ఆలోచన చేయండి. నా దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, దేవునికి నాజీరు చేయబడ్డాడు, మంచిగా ప్రారంభించాడు. కానీ తరువాత ప్రతి దానికి కూడా దేవుని యొక్క విధానాలను వదిలిపెట్టినటువంటి వాడు, బ్రేక్ చేసినటువంటి వ్యక్తి. ఆహారం కోసం బ్రేక్ చేశాడు, శరీర కోరికల కోసం బ్రేక్ చేశాడు. అంటే మధ్యలో తన నిబద్ధతను కోల్పోయాడు. చివరికి ఏమైంది? అతడు పట్టబడ్డాడు, అతని కళ్ళు పెరికివేయబడ్డాయి, తుదకు చెరలో ఉన్నాడు. చివరికి దేవుని ప్రార్థించగా దేవుడు తన కృపలో శక్తినిచ్చాడు కాబట్టి ఆ యొక్క దేవాలయపు ఆ పిల్లర్స్ను లాగి ఆయన చనిపోయినాడు, వాళ్ళు చనిపోయినారు. అది మనం విజయంగా చూడొచ్చేమో, కానీ చాలామంది విజయంగా చూస్తారు. కానీ నా దృష్టికి అది చాలా బాధాకరమైనటువంటి మరణం సంసోనుది. విచారకరమైనటువంటి మరణం. బాగా ప్రారంభించాడు, కానీ ముగింపు మాత్రం చేదైనటువంటి ముగింపు. మీరు యెఫ్తా గురించి ఆలోచించండి. యెఫ్తా ఒక మంచి విజయాన్ని ఇచ్చాడు ఇజ్రాయేలు ప్రజలకు. అమ్మోనీయుల పైన మంచి విజయం ఇచ్చాడు. కానీ తొందరపాటు ఒక ప్రతిజ్ఞ చేశాడు.
తన కూతురు విషయంలో తుదకు ఏమైంది? ఆయన కూతురు వివాహం కాకుండా అలానే మిగిలిపోయింది. ఈయన తొందరపాటులో ఈయన చేసినటువంటి ప్రతిజ్ఞ వలన. ఆ తర్వాత మీరు చూస్తే యెఫ్తా సమయంలోనే ఆ ఎఫ్రామీయులతో యుద్ధం చేసి దాదాపు 42,000 మంది మరణానికి కారణమవుతాడు యెఫ్తా. సొంత సహోదరులోని యుద్ధం. కాబట్టి మీరు చాలా మంది న్యాయాధిపతులను చూస్తే వాళ్ళ ప్రారంభం బాగుంది కానీ ముగింపు బాగలేదు మిత్రులారా. కానీ సమూయేలు విషయంలో అలా కాదు. ఈ గ్రంథకర్త ఎంత బాగా రాశాడో చూడండి. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ దేవుడు ఈ గ్రంథకర్తను చక్కగా ప్రేరేపించి అటువంటి మాటలు పోనీయకుండా రాపించాడు. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. మిత్రులారా, మనం కూడా మంచిగా ప్రారంభించాం, మంచిగా కొనసాగిద్దాం, మంచిగా ముగిద్దాం మిత్రులారా. నాకు ఈ సందర్భంలో పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటారు కదా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు చూడండి. మనం కూడా చక్కగా ప్రారంభించాం, మంచి పోరాటం పోరాడుదాము. ఈ యొక్క పరుగును, ఈ జీవిత యాత్రను దేవుని కొరకు సంపూర్ణంగా ఉపయోగిద్దాం మిత్రులారా. మనం కూడా పౌలు గారు చెప్పినట్టు మనం కూడా చెప్పగలిగి ఉండాలి. ఇక్కడ సమూయేలు గురించి వ్రాయబడినట్టు దేవుడు వ్రాస్తున్నటువంటి పుస్తకంలో నీ గురించి నా గురించి కూడా ఇంత చక్కగా వ్రాయాలి దేవుడు. ఈ వ్యక్తి తాను బ్రతికిన దినములన్నీ నమ్మకముగా బ్రతికాడు. కాబట్టి 15వ వచనములో సమూయేలు యొక్క ఆయన యొక్క విశ్వసనీయమైనటువంటి సేవను మనం చూడొచ్చు. ఆ తర్వాత 16వ వచనం చూడండి. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇజ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఈ వచనం చూసినప్పుడు సమూయేలు హీ వాజ్ ఎ హార్డ్ వర్కర్, చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అండి. కేవలం ఒక చోట కూర్చున్నటువంటి వ్యక్తి కాదు. బేతేలుకు పోతున్నాడు, గిల్గాకు పోతున్నాడు, గిల్గాలునకు పోతున్నాడు, మిస్పాకునకు పోతున్నాడు. ఇస్ ఎ సైకిల్, తిరుగుచు. ఇస్ ఎ సైకిల్. ఆయన తిరుగుతున్నాడు ఈ పట్టణాల మధ్య తిరుగుతూ అక్కడ ఇజ్రాయేలు ప్రజలకు న్యాయము తీరుస్తూ ఉన్నాడు. నేను ఈ వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రికలో ఒక వచనాన్ని నేను గమనించాను. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 58వ వచనం చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఆఖరి మాట గమనించండి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఇంగ్లీష్లో చాలా బాగా రాశారు చూడండి. ఆల్వేస్ గివ్ యువర్ సెల్వ్స్ ఫుల్లీ టు ద వర్క్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుని కొరకు కంప్లీట్గా అన్ని సమయాలలో, అన్ని వేళల్లో, ఎప్పుడు దేవుని పని కొరకు సంపూర్ణముగా మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడి. ఇంగ్లీష్లో ఏమనుంది? బికాస్ యు నో దట్ యువర్ లేబర్ ఇన్ ద లార్డ్ ఈజ్ నాట్ ఇన్ వెయిన్. అదే తెలుగులో కూడా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. మన సమస్య, మన కష్టము, మనం పడేటువంటి కష్టాలు, ఈ సమస్యలు, ఈ శ్రమలు, లేకపోతే ఈ పరిచర్య ఏది కూడా వ్యర్థం కాదు మిత్రులారా. ప్రభు పనిలో మనము మునగాలి. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒక పండగ అన్నట్టు మన పరిచర్య ఉండకూడదు మిత్రులారా. మనకు సమయము ఉన్నంత, మనకు శక్తి ఉన్నంత, ఎక్కడైతే అవసరంతో ఉంటుందో ఆ ప్రాంతాల్లో మనం తిరిగి పరిచర్య చేయాలి. కాబట్టి సమూయేలును చూసినప్పుడు ఐ ఫెల్ట్ చాలా కష్టపడి పనిచేసేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన హీ వాజ్ ఎ వెరీ బిజీ మ్యాన్. సమయాన్ని అసలు వృధాగా పోనివ్వలేదు. కానీ ఇంత బిజీ షెడ్యూల్స్లో కూడాను అతడు ప్రార్థనా వీరుడు మిత్రుడారా.
అతడు ప్రార్థనలో దేవునితో సంబంధం కలిగి ఉండేటటువంటి వాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా ఇది మనం గమనిస్తాం. ఆయన ఎంతో బిజీగా ఉండేవాడు, ఎంతో పరిచయం చేశాడు, కానీ ప్రార్థన విషయంలో ఎప్పుడూ కూడా ఆయన వెనుకాడలేదు. కాబట్టి మిత్రులారా, మనం కూడా సంపూర్ణముగా సేవకు సమర్పించుకోవాలి. సంపూర్ణముగా సేవకు సమర్పించుకోవాలంటే ఉద్యోగాలు మానుకోమని కాదు నా అర్థము. మనం కష్టపడాలి, మన తిండి కొరకు మనం కష్టపడాలి. అదే విధంగా మనకున్నటువంటి సమయాన్ని ప్రజల అవసరతను బట్టి, దేవుడు మనకిచ్చే భారాన్ని బట్టి ఎప్పుడు కష్టపడడానికి మనం సిద్ధంగా ఉండాలి మిత్రులారా. మరి ఆఖరిగా 17వ వచనం చదువుకొని ముగించుకున్నాం. చూడండి, మరియు అతని ఇల్లు రామాలో ఉండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. రామాకు కూడా సమూయేలు వస్తూ ఉన్నాడండి. అంటే తన సొంత ఇంటిని మరువలేదు, తన సొంత గ్రామాన్ని మరువలేదు. తన సొంత ఊర్లో ఆయన ఒక బలిపీఠాన్ని కట్టించాడు. అంటే ఈ మాటలు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సమూయేలు ఒక చర్చిని కట్టించాడు అనొచ్చు మనం. ఒక చర్చ్ బిల్డింగ్, మిత్రులారా, ఎక్కడ అవసరత ఉందో అక్కడ మనం చర్చి బిల్డింగ్స్ను కూడా ఏర్పరచాలి. ఎందుకంటే ఒక చిన్న స్థలాన్ని ఏర్పరిస్తే అక్కడ ఉన్నటువంటి ఒక 10 మంది అక్కడ కూడుకొని దేవుని ఆరాధిస్తారు. ఇప్పుడు నేను వెళుతున్నటువంటి గ్రామంలో సంఘం లేదు. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి పోతున్నాను. అక్కడ కొంతకాలం ఒక చెట్టు కింద, ఇప్పుడైతే పందిరి కింద మేము కూడుకుంటూ ఉన్నాము. చిన్నపిల్లలు వస్తున్నారు, ముసలి వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళకు కలిగే డిస్టర్బెన్స్ ఏంటంటే, ఆ రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళందరూ వాళ్ళు వీళ్ళను చూస్తారు, వీళ్ళు వాళ్ళను చూస్తారు. అందువల్ల కాన్సన్ట్రేషన్లో చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అయితే కానీ అఫ్కోర్స్ వీ హ్యావ్ బీన్ ప్రేయింగ్, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అయితే మనము ఈ రీతిని కూడా ఆలోచించాలి. ఒక చిన్న బిల్డింగ్ని, స్ట్రక్చర్ని మనం ఏర్పాటు చేయగలిగి ఉండాలి, మన భాషలో అన్నమాట. అయితే సమూయేలు కాలంలో ఆయన ఏం చేశాడు? యెహోవాకు ఒక బలిపీఠాన్ని ఎక్కడ కట్టించాడు? రామా అనే పట్టణంలో, తన సొంత ఊర్లో కట్టించాడు. అంటే తన సొంత ఇంటిని, తన సొంత ప్రజలను, సొంత గ్రామాన్ని మరచిపోయినటువంటి వాడు. యెహోషువ అంటాడు కదా, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్నట్టు, నేనును నా ఇంటి వారును నా గ్రామస్తులను యెహోవాను సేవిస్తాము. అంటే తన సొంత గ్రామ ప్రజలను కూడా యెహోవా వైపునకు తిప్పినటువంటి వాడు సమూయేలు. ఆయన అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టించాడంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్నటువంటి తన గ్రామస్తులను కూడా, వారి హృదయములను కూడా యెహోవా వైపునకు త్రిప్పినటువంటి వాడు. మిత్రులారా, మన సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి, లేదా 3 విషయాలు అనుకోండి. మొట్టమొదటిది, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. మన దేవుడు పునరుద్ధరించు దేవుడు. మనలను కూడా అన్ని విషయాలలో ఆయన పునరుద్ధరిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. 2వ విషయం ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్త కాబట్టి మనకు కూడా సమాధానమును అనుగ్రహించువాడు. 3వ పాఠము, సమూయేలు వలె మనము కూడా విశ్వసనీయమైనటువంటి సేవను చేయాలి. మిత్రులారా, ఈ విషయాలను గ్రహించులాగున సమృద్ధి అయినటువంటి తెలివిని, వివేచనను, జ్ఞానమును, కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. మరి ఈ సమయంలో మనం ప్రార్థన విన్నపాలు తెలియపరిస్తే ప్రార్థనలో ముందు సాగుదాం. ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. సార్ అందరికి ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లాడ్ బ్రదర్. ఎలా ఉంది ఆరోగ్యం? ఆరోగ్యం బాగుంది సార్. దేవుని కృపను బట్టి మీరందరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినాడు. చాలా మేలు సార్. ఇప్పటికి నేను ఆదివారం పట్టలేకపోయాను సార్. కొంచెం మేలు ఇప్పుడు. అయినప్పటికీ నిన్న తిరగలిగాను. సోమవారం బయట అడ్డైతే తిరిగా కొద్దిగా సాయంకాలం. ఇంకా రేపు డ్యూటీకి వెళ్దాం అనుకుంటున్నా సార్ హిందూపూర్కి.
ఓకే ఓకే ప్రేయర్లో పెట్టండి సార్. ప్రార్థన చేద్దాం. దేవుడి కృపను బట్టి ఆరోగ్యం కుదుటపడింది. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం మన సహోదరు రాంపౌషేఖర్ అన్నకి దేవుడు అనుగ్రహించి డ్యూటీ వెళ్ళే ప్రయాణంలో కూడా క్షేమంగా వెళ్ళడానికి ఆయన సహాయం దయచేలా కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి పంచలింగాల్లో 29, 30 నుంచి వచ్చే నెల అక్టోబర్ 4వ తారీఖు వరకు జరగనున్నటువంటి విబిఎస్ కోసం ప్రార్థించండి. సాయంకాలము మరి సభలు ఉంటాయి. చివరి దినము సేవకుల మీటింగ్ ఉంటుంది. విషయం బట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి మన దైవజనులు డాక్టర్ సి ధనరాజ్ సార్ గారు అక్కడ 1వ తారీఖున వాక్యం అందిస్తారు. మిగతా దినాలు తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, బీదర్ నుంచి సేవకులు వచ్చి 5 దినాలు వాడబడతారు. పంచలింగాల్లో జరుగుతున్నటువంటి ఎస్కోల్ ప్రార్థన మందిరంలో పరిచర్య అక్కడ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే కడప విజన్ కార్పొరేషన్ కోసం ప్రార్థన చేయండి. ఆ త్వరలో అక్కడ కూడా మరి ఒకరోజు మరి విజన్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ఝాన్సీ అనే సహోదరి హాస్పిటల్లో ఉన్నారు. మరి కోమాలోకి వెళ్ళారని వింటున్నాను. ప్రార్థన చేయండి. సహోదరి కోసం ప్రార్థన విన్నపం వచ్చింది కాబట్టి చేస్తున్నాం. కానీ ఇంకా సంపూర్ణ ఆరోగ్యం మరి కోమా నుంచి బయటికి రావాలి. మరి ఝాన్సీ సహోదరి ప్రార్థన విన్నపం కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ ఉన్నారని విన్నాం. ప్రార్థించండి. ఇంకా విషయాలు ఉద్యోగాల కోసం, వివాహాల కొరకు, సంతానం కోసం విషయాలు యథావిధంగా మనం చేస్తున్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుని సమయంలో మనల్ని ప్రార్థనలో సుశీల ముక్క గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం అన్న. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రమేసయ్య, స్తోత్రం నాయన. తండ్రి, గాఢాంధకారపు లోయలో మేము సంచరించినను ఏ అపాయం మా యుద్ధకు రాకుండా గన ప్రభువా, తండ్రి మీరు మాకు తోడుగా ఉండి తండ్రి రాత్రి అంతయు మంచి నిద్రను అనుగ్రహించి ప్రాతకాలం మేల్కొల్పి తండ్రి పాటల ద్వారాను వాక్యం ద్వారాను నాయన మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచూ విశ్వసిస్తున్నాం తండ్రి. మీకే వందనాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రం దేవా. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తమైన దేవ మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రమేసయ్య. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు అనువాడవు ఏంటున్న దేవ మీ పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. జీవం గల దేవుడు ఏంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. నా మంచి కాపరివైన దేవ మీ పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. ఇంతవరకు నాయన సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలోని పాఠ్య భాగాన్ని మేము చక్కగా వివరించిన విధానం కొరకు వందనాలు తండ్రి. స్తోత్రాలు దేవా. మేము వాక్యం విని విడిచిపెట్టక మా హృదయాలలో హత్తుకుని జీవించే కృపను మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. సహాయం దయచేయండి, కృప చూపండి తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన తండ్రి, కృపగల దేవుడు నా ప్రభువా, మీకే వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఇది నాన్ని చూడలేక ఎంతో మంది బిడ్డలు మీ అందరు నిద్రించి ఉన్నారు తండ్రి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి, ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. సజీవులే కదా నాయన మనల్ని స్థుతించిన సజీవులముగా ఉంచినందుకు నాయన మీ పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. మా జీవితానికి మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించిన విధానం కొరకు కూడా వందనాలు తండ్రి. స్తోత్రాలు దేవా. ఇదిగో నా తండ్రి నాయన మరి తండ్రి జ్వరంతో బాధపడుతున్న నీ బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రతి బిడ్డను నాయన ముట్టండి, తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాము. ఇంకా ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో తండ్రి ఆయా రోగముల చేత బాధపడుతున్న ప్రతి నీ బిడ్డను ఆయన దర్శించి వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాము. బ్రదర్కున్నటువంటి జ్వరాన్ని
ముట్టిన విధానం కొరకు వందనాలు, స్వస్థత ఇచ్చినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. హాస్పిటల్లో ఉన్న బిడ్డను బట్టి జ్ఞాపకం చేసుకునండి దేవా. బిడ్డలు నిన్న నాయన కోమలో ఉన్నదని తెలిసినది నా ప్రభా. మీ చిత్తం అయితే ముట్టి తాకి స్వస్థత విడుదలను అనుగ్రహించండి తండ్రి. మీరు మాట చెలవిస్తే చాలు దేవా. చాలిన దేవుడు వింటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు దేవా. ఇదిగో నా నాయన యేసయ్య, మీ వైపే చూస్తున్నామయ్యా. మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఈ సీజన్ లో వచ్చే మరి డెంగ్యూ ఫీవర్ లోనైతేనేమి, మరి నార్మల్ ఫీవర్ అయితేనేమి తండ్రి, ఎంతో మంది బిడ్డల్ని పీడిస్తున్నది తండ్రి. తండ్రి వారిని అందరినీ ముట్టుమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. సహాయం దయచేయండి. ఈ దినం మరి వారి ఉద్యోగాల రీత్యా ప్రయాణమై వేరే ప్రాంతాలకు వెళ్ళిన బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చిన నాయన అక్కడ వారి పనులను ముగించుకొని తిరిగి ఇంటికే వచ్చేంత వరకు మీరు దూతలను కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాను. మరి తండ్రి నా నాయన యేసయ్య, పంచలింగాల్లో జరిగిన ఆ యొక్క మీటింగ్స్ కొరకు ప్రార్థిస్తుంటున్నామయ్యా దేవా. నా నాయన మీటింగ్స్ లో మీరు తోడుగా ఉండండి తండ్రి. 5 రోజులు మరి మీటింగ్స్ లలో ఉన్నాను ప్రభా. మీరే మహిమ పొందండి. రావలసిన దైవ సేవకులను బట్టి కూడా మరి సకాలంలో రప్పించుటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ బిడ్డ దాని రాజు కూడా నా ప్రభు అక్కడ వాక్యం అందించుతుండగా సహాయం దయచేయండి, కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, మీ కార్యం జరిగించండి దేవా. అయ్యా, అనేకులు రాగలిగి వాక్యం విని వాక్యం సారంగా జీవించుటకును మరి నా నాయన అందరూ రక్షణలోనికి నడిపించుటకును కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోనండి అయ్యా దేవా. నా ప్రభువా తండ్రి, వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని తండ్రి మీటింగ్స్ చక్కగా జరుగుటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి దేవా. ఇదిగో నా ప్రభువా, ఎంతో మంది బిడ్డలు హాస్పిటళ్లలోను ఇంటి దగ్గరను ఉంటున్నారు నా ప్రభువా. అయ్యా, దీర్ఘకాలంగా మరియు వారు బాధపడుతున్న రోగములను బట్టి జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. చిన్న బిడ్డలు ఉంటున్నారు, వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. మానసిక వ్యాధితోనూ మరి తలఫేనియాతోనూ నా తండ్రి ఎదుగుదల లేని బిడ్డలుగా ఉంటున్నారు, మూగవారుగా ఉంటున్నారు ప్రభా, చెవిటి వారిగా ఉంటున్నారు ప్రభా. వారందరిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. సహాయం దయచేయండి. కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాము దేవా. సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన అనుగ్రహించి మీ సన్నిధిలో నాయన ప్రతి బిడ్డ గోజాడి అడుగుతున్న విధానం కొరకు వందనాలు తండ్రి. ఉద్యోగాలు లేని బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు దేవా. దేవా, ఉద్యోగాలు వాళ్ళ జీవనోపాధి కొరకున ప్రభా తండ్రి ఉద్యోగాలను అనుగ్రహించటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. అది ఎలాగున్నా విజయరాజ్ సార్ కోడలను బట్టి మరి కుమారుని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. డాలిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి దేవా. వారికి ఉద్యోగాలను అనుగ్రహించటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి దేవా. నా నాయన తండ్రి యేసయ్య, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, గొప్ప దేవుడు. మరి బిడ్డలు ఎగ్జామ్స్ కొరకున్న నాయన సిద్ధపడుతున్నారు నా ప్రభా. వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఎగ్జామ్స్, గేట్ ఎగ్జామ్స్ మరి రాయనంటున్న బిడ్డ కొరకును, నీట్ ఎగ్జామ్స్ రాసి సిద్ధపడుతున్న బిడ్డల కొరకునున్న నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ బిడ్డల్ని నా నాయన తలగా ఉంచే దేవుడవు గాని తోకగా ఉంచే దేవుడవు కాదు నా ప్రభా. మీరు తలగా ఉంచుతున్న విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు దేవా. ఇదిగో నా నాయన, ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తానన్నారు.
అడుగు ప్రతి వారికి ఇచ్చే దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. వృద్ధాప్యంలో వచ్చే జబ్బులన్నిటిని నా నాయన మీరు లయం చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని వృద్ధులకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. వివాహాలు కావలసిన యవన బిడ్డలు ఉంటున్నారు తండ్రి. వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారికి సాటి అయిన సహాయం అనుగ్రహించటకు కృప చూపండి దేవా. అయ్యా మీరు తప్ప నా నాయన బిడ్డలకు సహాయం చేసేవారు ఎవరు లేరు తండ్రి. మీరే మా సహాయకుడు, మా విమోచకుడు, మా తండ్రివి, మా రాజు ఉంటున్నందుకు వందనాలు. వారికి సరి అయిన భాగస్వాములను నా నాయన మంచి భయభక్తులు గల కుటుంబాలలో అనుగ్రహించటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. ఇంకా నా నాయన తండ్రి యేసయ్య తండ్రి, ఎంతో మంది బిడ్డలు నా ప్రభువ సంతానం లేక బాధపడుతున్నారు నా ప్రభువ. వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి దేవా. యేసయ్య మీ వైపు చూస్తున్నామయ్యా. సంతానం అనుగ్రహించి మీరే మహిమ పొందుమని ప్రార్థిస్తుంటున్నాం. గర్భఫలం యెహోవా ఇచ్చు స్వాస్థ్యం నా నాయన. అటువంటి స్వాస్థ్యాన్ని పొందగలిగే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. కృపగల దేవుడు నా నాయన. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు దేవా. మీరే నా నాయన సహాయం దయచేసి దేవుడు ఉంటున్నందుకు వందనాలు. అది ఎలాగున్న ప్రభు కడపలో జరిగిన విజన్ కాన్ఫరెన్స్ విషయంలో జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. దేవా నా నాయన మీటింగ్స్ జయప్రదంగా జరుగుటకు కృప చూపండి. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకునండి అయ్యా. ఎలక్ట్రిసిటీని మీ ఆధీనంలో ఉంచుకునండి దేవా. అయ్యా ప్రజలు అందరూ నా నాయన తండ్రి రాగలిగే కృపను కూడా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వాక్యం విని విడిచిపెట్టకన్నా నాయన అది 30 60 100 ఫలించుటకు కృప చూపండి. ఆ వాక్యాన్ని విని నా నాయన ఇతరులకు మేము చెప్పుటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటాం. మా ఇరుగు పొరుగు వారు కూడా నా నాయన హిందువులు, విగ్రహారాధికులున్న ప్రభా తండ్రి, ఇంకా వాక్యం తెలియదున్న ప్రభా. దేవుడు అంటే ఎవరో కూడా తెలియని ప్రజలు ఉంటున్నారు ప్రభా. వారందరిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. సహాయం దయచేయండి. మారు మనసును అనుగ్రహించండి దేవా. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకుంటూ కృప చూపండి తండ్రి. దేవా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. యేసయ్య ఇదిగో నా నాయన తండ్రి, ఈ దినమంతా మీ కాపుదల మీ భద్రతలో ఉంచుకోనండి. మేము చేయి ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని నీకే స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామం అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మాన్యుని సహవాసం సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికని, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు మిత్రులారా. ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. రాజన్న ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ ద లార్డ్. విజయరాజన్న ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నా.